నమస్కారం. నా పేరు రాంబాబు. మీరు చూస్తున్నారు 3R న్యూస్. కొండపల్లి జగనన్న కాలనీలోని జనాల జీవితాలు జల ప్రవాసమే. ఏ కొద్ది వర్షం వచ్చినా బురదమయంగా మారిపోతున్నాయి రోడ్లు. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, తల్లిదండ్రులు వృత్తుల నిర్వహణకు వెళ్ళాలన్నా, మంచినీళ్ళు తెచ్చుకోవాలన్నా మోకాలి లోతు బురదలో నడవలసిందే. కాయా కష్టం చేసుకునే బడుగు బలహీన వర్గాల ప్రజలను సెంటున్నర పట్టాల పేరుతో ఆశ చూపి కుత్తుకు మీద కత్తి పెట్టి వెంటనే ఇల్లు కట్టండి లేకుంటే గుంజుకుంటామని బెదిరించి కోళ్లగూడు కొంపలు కట్టబెట్టి లక్షల రూపాయల అప్పుల జీవితాల్లోకి నెట్టి ఓట నాటకాలు ఆడి ఇప్పుడు నిమ్మకు నీరెత్తిన సంధాన అధికారులు ప్రజాప్రతినిధులు కనుసూపు మేరలో కనిపించడం లేదు. పేదవాడి కోపం పెదవికి చేటు అన్న సంధాన వారిలో వాళ్ళు బురదలో పడుతూ లేస్తూ ఎవరిని ఏమనాలో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తమలో తామే తిట్టుకుంటూ భారంగా బ్రతుకు వీడుస్తున్న శ్రమజీవులు. మౌలిక వసతుల కల్పనకై బురదలో కూరుకుపోతూ అర్థిస్తున్న ఆర్తనాదాలు 3R న్యూస్ ద్వారా అధికారులు ప్రజాప్రతినిధులమని చెప్పుకునే ఓట్ల కోసం కొంపల వెంట తిరిగి అలవికాని హామీలు ఇచ్చి గద్దెనెక్కే వారి చెవికి చేరుతుందని పులికేకగా వినిపిస్తున్నాం. వారు గోడు ఆలకించి వారికి శాశ్వతం కాకపోయినా తాత్కాలిక ఉపశమనమన్నా కల్పిస్తారని మా ప్రయాస. ఇప్పుడు మనం కొండపల్లి జగనన్న కాలనీలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా వెళ్ళలేని విధంగా ఎక్కడికక్కడ గుంటలు పడిపోయి అసలు రోడ్లా గుంతలా లేకపోతే మురుగు కైలా అన్నట్టుగా తెలియని పరిస్థితిలో ఉందన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలందరూ కూడా ఈ రోడ్డు మీద స్కూళ్ళకి వెళ్ళాలన్నా ఏదన్నా ఇతర కార్యక్రమాలకి డ్యూటీలకి వెళ్ళాలన్నా కానీ చాలా భయంకరమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కారణం ఏంటంటే అసలు రోడ్లు వేసారన్నమాట కానీ రోడ్లు అనేవి ఎక్కడా కనిపించవు. అసలు కొద్దిపాటి వాన కురిసినా ఇళ్లలో ఉన్న ప్రజలు ఎవరు బయటికి రావడానికి కూడా అవకాశం లేని పరిస్థితికి ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. జగనన్న కాలనీ అని కాలనీలు నిర్మించామని గొప్పగా చెప్పుకుంటున్నారు తప్ప ఎక్కడ ఆ కాలనీలకు సంబంధించినటువంటి లేఅవుట్లు పూర్తి చేసి వాళ్ళకి కావలసిన సౌకర్యాలు కల్పించి ఇవ్వాల్సినటువంటి కాలనీలు ఎడాపెడా వాళ్ళ అవసరాల కోసం ఓట్ల కోసం ఏ విధంగా నిర్మించారో చూస్తే మనకే అర్థమవుతుంది. వాళ్ళ యొక్క బాధల్ని వాళ్ళ యొక్క గోడుని ప్రభుత్వాల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నంగా 3R న్యూస్ ఈ జగనన్న కాలనీ కొండపల్లి జగనన్న కాలనీలోకి వచ్చింది. వాళ్ళ యొక్క బాధల్ని వినిపించే ప్రయత్నం చేస్తుంది. వాటిని పరిష్కరించడానికే అధికారులు నేతలు ప్రయత్నిస్తారని ఆశిద్దాం. ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి ఇక్కడే నివసిస్తున్నాం. దారులు పిల్లలు పోవటానికి మేము నిత్యావసర సరుకులు తెచ్చుకోవటానికి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాం. ఎలాంటి మాకు సదుపాయం రోడ్డు నీళ్ళల్లో చిన్నపాటి వర్షానికి చూడు ఎలాగ నీళ్ళు ఉన్నాయో వాటర్ ఉండిపోయిందో మేము వెళ్ళలేకపోతున్నాం. నిత్యావసరాలు సరుకులు తెచ్చుకోవటానికి కూడా పిల్లలము తల్లులము పనికి వెళ్ళేవాళ్ళు ఇక్కడ నుంచి పనులకు వెళ్ళేవాళ్ళు నానాక కష్టాలు పడుతున్నారు. అందుకు మా యందు దయ ఉంచి ప్రభుత్వం వారు కానీ ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ అందరూ మా యందు దయ ఉంచి మా పిల్లలను మాకు ఇక్కడ ఉన్న కాలనీ నివాసులను అందరినీ ఆదరిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మాకు రోడ్లు అనేది లేవు, మంచినీళ్ళు లేవు. మంచినీళ్ళు తెచ్చుకోవాలంటే కిలోమీటర్న్నర పోయి తెచ్చుకోవాలి. ఇదే రోడ్డు మీద ఇదే రోడ్డు మీద వెళ్ళాలి. జారుకుంటా పడుకుంటా లేసుకుంటా వెళ్ళి ముసలి వాళ్ళము వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి అవపడుతుంది మాకు.
అందుకని దయ ఉంచి మీ మీడియా వారు దయచేసి మా యందు వాళ్ళకందరికీ తెలియపరుస్తారని అధికారులకు మిమ్మల్ని కోరుకుంటున్నాం. అండి, నా పేరు రాజలక్ష్మీదేవి. ఈ కాలనీలో 4 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాము. ఇక్కడ మా పరిస్థితి ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా బూడిదలో పోసిన పన్నీర్లాగా ఉంటుంది. ఇక్కడ ఇల్లు కట్టుకోకపోతే స్థలాలు పట్టాలు లాగేసుకుంటాం అన్నారు. బెదిరించి మమ్మల్ని ఇక్కడ ఇల్లు కట్టుకునేలాగా చేశారు. అప్పు సొప్పు తెచ్చి ఇల్లు కట్టుకున్నాము. ఇల్లులు కట్టుకున్న చాలా వరకు ఇల్లులు పూర్తయి తాళాలు వేసుకుని బయట ఉండే పరిస్థితి వచ్చింది. కనీసం ఇక్కడ కాలనీలో మేము చాలా మంది కుటుంబాలు నివసిస్తున్నామండి. నీళ్లు తెచ్చుకోవడానికి ఇతర సరుకులు తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాము. నిన్న ఒక 2 days బ్యాక్ జరిగిన ఇక్కడ ఇన్సిడెంట్ ఏంటంటే, ఇక్కడ ఒక పెద్దాయన చనిపోయారు. చనిపోతే ఆయన్ని కాలనీ నుంచి బయటకు తీసుకెళ్ళిన పరిస్థితి. ఆటో రాదు, వ్యాన్ రాదు, ఏది రాదు. వచ్చింది వ్యాన్ వస్తే ఐస్ బాక్స్ కూడా మేము ఆడవాళ్ళు మోసి తెచ్చామండి. ఆ సేవను కూడా ట్రాక్టర్ ఏ వాహనం లోపలికి రాలేని పరిస్థితి. ఇరికిపోయింది. ఆ సేవను కూడా మేమే మోసుకుని వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిందండి. జగన్ కాలనీలో ఉంటున్నామండి. మాకు 3 సంవత్సరాలు అవుతుందండి. ఫ్లాట్లు ఇచ్చి వచ్చాము. అప్పులు చేసి కట్టుకున్నామండి. బురదలో ఉండలేక అల్లాడిపోతున్నాం. మా అమ్మ అయితే పడిపోయి 3 ఎముకలు ఇరిగిపోయినాయండి, కాలు కూడా. ఈ కాలనీలో పడి ఇరగొట్టుకున్న వాళ్ళే కానీ పడిన వాళ్ళు అంటూ లేరండి ఎవరు. నేనైతే అసలు నడవలేండి. నా మోకాలు కూడా పడిపోయాను. 2 కాళ్ళు పక్కకు పోయినాయి. నిన్న ఒక మనిషి చచ్చిపోతే శవాన్ని తీసుకెళ్ళడానికి కూడా కుదరలేదండి. ఆఖరికి ఐస్ బాక్స్ కూడా రాలేదు. ఈ కాలంలోకి మేము రాము, బండి ఇరుక్కుపోయిద్ది అన్నారు. ఇంకా మనిషి ఎంతసేపు ఉంచుతారండి, వాసన వచ్చేసింది కదా, తీసుకెళ్ళిపోయారు. అలాగే ఏ ట్రాక్టర్లోనే వేసుకొని నానా బాధలు పడితే తీసుకెళ్లారండి. శవాన్ని ఇంట్లో ఉంచుకోరు కదా. ఎంత బాధపడుతున్నాం అండి మేము. ఎంత అప్పులు చేసి ఇల్లు కట్టుకుంటే మమ్మల్ని ఒక్కరు పట్టించుకోవట్లేదండి. చాలా బాధల్లో ఉన్నాం. నీళ్ళు తెచ్చుకోవటానికి లేదు, ఒక కాలువ లేదు, ఒక రోడ్డు లేదు. అసలు ఎంత బాధ అంటే ఇంకా మాకు కళ్ళనీళ్ళు వచ్చేస్తాయండి అనుకుంటే. దోమలు, ఆ బురదకేమో దోమలండి, కాలువలు లేక ఈ దోమలు వాళ్ళు పద్దాక నెల జ్వరాలు, మాకు మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వచ్చేస్తున్నాయండి. బ్లడ్ టెస్టులు చేయించుకోవాలంటే ఆర్ఎంపీ డాక్టర్కి వెళ్ళాలన్నా ఈ రోజుల్లో 5,000 అవుతున్నాయండి. మాకు ఎలాగొస్తాయి? కష్టపడే వాళ్ళకి మా డబ్బులు ఎలాగొస్తాయండి? మా బాధలు కొంచెం గమనించాలి కదా. ఎవరు వచ్చినా ఇదిగో అయిపోతుంది, మీ రోడ్లు చేసేస్తాం మేము అంటున్నారు. ఒక్కరు పట్టించుకోవట్లేదండి మమ్మల్ని. చాలా బాధలు పడుతున్నాం. మా పిల్లలు స్కూల్కి వెళ్ళటానికి ఇబ్బంది అయిపోతుంది. పెద్దవాళ్ళు ఏం పడిపోతున్నాము, పిల్లలు కూడా పడుతున్నారండి. అందరికీ కాళ్ళు ఇరిగిన వాళ్ళే కానీ ఇరిగిన వాళ్ళు లేరండి. నా పేరు విజయ్ అండి. ఇక్కడ గత 4 సంవత్సరాల నుంచి అయితే మేము కాలనీలో ఇల్లు కట్టుకొని నివసిస్తున్నాం అండి. ఏంటంటే మౌలిక వసతులు అనేవి లేవండి ఇక్కడ కాలనీలో. ప్రస్తుతానికి ఏంటంటే రోడ్లు అనేది ప్రధాన సమస్యగా మారింది మాకు. మంచినీళ్ళు తెచ్చుకోవాలన్నా, ఏదైనా సరుకులు తెచ్చుకోవాలన్నా, ఎవరైనా సరే ఈ రోడ్డు మీద అట్లా జారుకుంటే వెళ్ళాల్సి వస్తుంది. ఒక గ్యాస్ డెలివరీ అతను కానీ ఒక ఆటోకి రమ్మంటే ఈ ఆటో దిగబడిపోతుంది, మేము రాము. స్కూల్ పిల్లలు వ్యాన్ లోపలికి రమ్మంటే మేము రాము, మా వ్యాన్ పాడైపోతుంది అని చెప్పి పాడైపోతున్నారు. ఇక్కడ ఇల్లు చూసుకుంటే ఈ ఇల్లు వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సొంత ఇల్లు కట్టుకొని అద్దెకుంటున్నారు వాళ్ళు. అలా బాధపడుతున్న పరిస్థితులు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ మేము ఎమ్మెల్యే గారిని, గత ఎంఆర్ఓ గారిని, కమిషనర్ గారిని అందరి దగ్గరికి వెళ్ళి అర్జీలు అనేది పెట్టడం జరిగింది. వాళ్ళు ఇదిగో మేము వస్తున్నాం, మేము వెళ్ళి చూస్తాం, మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం అని చెప్తున్నారు. కానీ ఎటువంటి సహకారం అయితే మాకు అందించట్లేదు. ప్రభుత్వంలో ఏం చేశారంటే అండి, ఇప్పుడు ఇల్లు ఇక్కడ కట్టుకోకపోతే తీసేసుకుంటామని చెప్పి చాలా మందిని బెదిరించి ఇక్కడ ఇల్లు కట్టించారు. ఆ ఇల్లు కట్టించుకొని కూడా చాలా మంది అక్కడ అద్దెలు కట్టుకోలేక, ఇక్కడ ఉండలేక, వెళ్ళలేక మధ్యలో దారిలో ఇంత ఇబ్బందులు పడి ఉంటున్నారు. కనీసం మేము ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఒక్క రోడ్డు వేయండి, మాకు ఇంత ఇబ్బంది పడుతున్నారు, ముసలోళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అసలు ఒక్కసారి కూడా మీరు ఎవరైనా వచ్చి ఒకసారి ఇక్కడ చూస్తే మీకు అర్థమైద్దండి రోడ్లు ఎలా ఉన్నాయో. అసలు మనిషి నడవడానికి కూడా ఎన్నిసార్లు ఎంతమంది పడ్డారు తెలుసండి. ఇక్కడ పడి చాలా మంది కూడా గాయాలైన రోజులు కూడా ఉన్నాయండి. ఇక్కడ ఎవరైనా పట్టించుకున్నారని. గత ప్రభుత్వంలో ఇల్లు అడిగితేనేమో మాకు సంబంధం లేదు, మేము ఇచ్చేసామని చెప్పి వదిలేస్తున్నారు. అసలు ఎవరైనా ఒక్కళ్ళన్నా వచ్చి ఒక్కరైనా పట్టించుకుంటున్నారండి ఎవరైనా? కరెంట్ ఇచ్చారు, ఆ లైట్లు ఒకటి వెలుగుతాయి, ఎలాగో అవి కూడా పట్టించుకోవట్లేదు. మంచినీళ్ళు లేవు. పక్కన ఒక రోడ్డు, ఒక ఇల్లు ఉంది, దాని ఇంటి పక్కన అయితే మురుగునీరు, ఆ వాన నీరు వచ్చి ఆ మురుగులో దాంట్లో ఉండి వాటికి దోమలు, అన్ని పురుగులు, పాములు, ఎక్కడ పాము ఉంటుందో తెలియట్లేదండి. అసలు మీరు ఏమన్నా మా గురించి దయించి ఏమన్నా పట్టించుకుంటే ఏమండి, మేము మంచినీళ్ళు తెచ్చుకోవాలన్నా కిలోమీటర్ వెళ్ళాలండి. నాకు మగ దిక్కు లేదు. 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, మాటలు రాని పిల్లలు. వాళ్ళ తోడు తీసుకుని వెళ్ళి వాటర్ బాటిల్, ఒక్కొక్క బాటిల్ పట్టుకుని చేర్చంచుతో తెచ్చుకుంటున్నాను.
నేను కిరాణా కావాల్సినా కానీ నేను కొండపల్లి వెళ్ళవలసి వస్తుందండి. మాకు దారులు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాను. మా అందు దయ చూసి మేము సప్పో చేసుకుని ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము. అది వదులుకుని ఉండలేక అద్దెలు కట్టుకోలేక మేము ఈ బురదలో పడేడుతున్నాం. మమ్మల్ని మా అందు దయ చూపి ఒక డ్రైనేజీ కానీ ఒక రోడ్డు కానీ ఏమీ లేదండి. కనీసం ముందు రోడ్డు వేయండి బాబు, మీకు ఎంతన్నా పుణ్యం ఉంటుంది. మాకు రోడ్డు వేయండి, అదొక్కటి చాలండి. పిల్లలతో చాలా బాధపడుతున్నామండి. సంవత్సరాల నుంచి ఇళ్లలో ఉంటున్నామండి మేము. 3 సంవత్సరాల నుంచి కూడా, పోయిన సంవత్సరం కూడా వరదలప్పుడు మేము వచ్చినామండి. మేము వచ్చినాం, మీడియాతో మాట్లాడినాం. మేమైతే ఇలా చెంగులు చాపి, ఏమండి మాకు రోడ్డు మేము అడుక్కుంటున్నామండి, మాకు రోడ్డు ఒక భిక్షలాగానే మాకు వేయండి అని చెప్పేసి మేము మీతో మాట్లాడామండి. గొడుగులు పట్టుకొని, గొడుగులు లేని రోజుల్లో కూడా మేము ఇక్కడ వానలో నుంచొని మీడియా ద్వారా మేము మాట్లాడినాం రోడ్ల కోసం. సంవత్సరం అయిందండి. మళ్ళీ ఇదే సంవత్సరంలో ఇదే నెలలో మేము మాట్లాడిన మీడియా ద్వారా. ఇంతవరకు మీడియా కాదు కదా, ఎవరైనా అధికారులు కూడా వచ్చి మా గోస చూసిన వాళ్ళు కానీ ఆలకించిన వాళ్ళు కానీ ఎవరు లేరండి. కింద పట్టమే కానీ, మొన్న కూడా మేము పనికి పోయి వస్తుంటే పాము కాళ్ళల్లో జుట్టుకొని ఈ మూల మీద కింద పడ్డా. నేను ఈ స్తంభం దగ్గరే కాళ్ళల్లో పాము జుట్టుకొని కింద పడ్డ రోజులు అదే పాము కరిసిద్దండి. మాకు తీసుకుపోయే ఇది కూడా లేదు మా పరిస్థితి. మా ద్వారాలు ఎందుకండి, మేము సంవత్సరం నుంచి మొత్తుకుంటున్నాం. 5 సంవత్సరాలు ఈ ఇల్లు కట్టుకొని అప్పులు చేసుకొని, లక్షలు లక్షలు అప్పులు చేసుకొని కట్టుకొని అప్పులే కట్టుకునేవా, ఈ పనులకు పోయామా, పిల్లగాళ్ళని స్కూల్కి పంపించడానికి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నామంటే, మా ఒక్కరోజు ఈ ఖాళీలోకి వచ్చి మీరు ఒక్కరోజు ఇక్కడ ఉండండి, మా బాధలు ఏంటో మీకు అర్థమవుతాయి. మేము ఎలా ఉంటున్నామో, ఏం చేస్తున్నామో, మంచిలు తాగటానికి. మా ఇంటి పక్కన మేము గుంట తీసుకున్నాం నీళ్లు ఇనుకుపోవటానికి. ఆ నీళ్ళు ఇనుకుపోకుండా ఈ వాళ్ళకి పైన రోడ్డు మీద పోతుంటే దోమలు గుట్టి జ్వరాలు తలిగి అలా ఉంటున్నాం. అలా ఉండే పరిస్థితుల్లో కూడా మేము అద్దెలు కట్టుకోలేక ఎంత దూరం వచ్చి మేము ఇక్కడ ఉండేది. కొండపల్లి వదిలిపెట్టి వచ్చి, కొండపల్లి అంత సౌకర్యం ఉంది, అద్దెలు కట్టుకోలేక ఇక్కడికి వచ్చి మేము ఉంటుంటే మా బాధ ఒక్కసారి. ఇల్లు ఇవ్వడానికి ఇచ్చారండి, ఏమిటికి ఇచ్చారండి మాకు ఇల్లు? మమ్మల్ని ఇక్కడికి ఇల్లు ఇచ్చి మమ్మల్ని చంపడానికి వచ్చారా, లేకపోతే మీకు జనాభా లెక్క తగ్గిద్దని మమ్మల్ని ఎలాగైనా తీపియాలని చెప్పేసి ఈ ఖాళీలోకి వచ్చి మమ్మల్ని పడేపించారు మీరు ఇచ్చి. మేము ఆ రోజు ఇల్లు లేవని మేము అధికారులకు చెప్పుకున్నందుకు, మాకు ఇల్లు ఇచ్చినందుకు ఎటు కానీ ఇళ్లలో మధ్యలో అడవిలో ఇచ్చినట్టుంది మాకండి. చెట్టెక్కి చేతులు ఇచ్చినట్టుంది మా పరిస్థితి. మా గోడ ఎవరు ఆలకించుకుంటారు, మా బాధ ఎవరు ఆలకిస్తారండి? మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? మేము ఇంట్లో ఏదైనా ఇబ్బందిగా ఉందంటే పక్కన ఏదన్నా అడుగుదామన్నా కానీ భయం అవుతుందంటే, మీకు మొన్న అది ఇచ్చాక మాకు ఇవ్వట్లేదు ఏందని కాడికి వస్తుంది. ఇప్పుడు కొండపల్లి పోయి తెచ్చుకోలేక మేము. మొన్న ఇక్కడ జరిగిన ఒక అంకులు చనిపోయారు, ఆయన తీసుకుపోవటానికి చుట్టాలు కూడా రాలే. మేము ఇంటి పక్కన వాళ్ళ కులం ఏంటో మా కులం ఏంటో మాకు తెలియదు, కానీ మేము పోయి మేము భుజం వేసుకొని ఆయన తీసుకెళ్లి బయట పారేసే పరిస్థితి వచ్చింది. చుట్టాలు రాకుండా ఎంతమంది ఉన్నారు వాళ్ళకి అనాథం తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళినాం మేము, నలుగురు పట్టుకొని ఆయన్ని. రోడ్లు ఉంటే ఇప్పుడు మాకు ఆ బాధ ఉండదుగా. వాళ్ళ చుట్టాలు వస్తారు, ఒకసారి ఆ రోడ్డు చూడండి సార్, మీరు ఆ రోడ్డు చూపిండి వాళ్ళకి, మీడియా వాళ్ళకి ఒకసారి చూడండి సార్ ఆ రోడ్డు. అది రోడ్డు అంటారా లేకపోతే ఏమంటారు? చూడండి, ఎట్ట పోయి అట్ట వెళ్తున్నామో ఎట్ట వస్తున్నామో. మంచిలు రావడానికి రాత్రి 10ంటికి మంచిలు తెచ్చుకోవాలంటే పంపులు లేవు, సైడ్ కాలువలు లేవు. మేము వాడుకునే నీళ్ళు ఎటుపోతాయి? సరే బురద గిరద మేము నడుస్తున్నామండి, మేము వాడుకునే నీళ్ళని పోవాలిగా. ఎటుపోతాయి చెప్పండి? వాడుకునే నీళ్ళు ఎటు ఇంట్లో వాడుకునేమా, ఏడ వాడుకునేము నీళ్ళు? మేము ఎటను వాడుకునేము, ఎటను చేసాము? మా బాధలు ఒక్కసారి ఆలకించండి. 3 సంవత్సరాల నుంచి మేము తిరిగి రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మేము బయటకు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. నేనేమో పుట్టుకతోటి నేను వికలాంగుడిని. ఏమో ఈ వర్షాలు ఈ బురదల్లో వెళ్ళటం రెండో కాలు కూడా షిఫ్ట్ అయిపోయింది. అది మీరు మమ్మల్ని దయించి ఏం చేస్తారో మీరు చెయ్యాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఈ రోడ్లు వేయాలని. రోడ్ల ప్రాబ్లం ఇంకేం ప్రాబ్లం ఉంటుంది? రోడ్డు ప్రాబ్లం అన్ని, కరెంట్ అది బాగానే ఉంది, రోడ్ల ప్రాబ్లం ఎక్కువగా ఉంది. డ్రైనేజీలు ఈ జగనన్న కాలనీలో దాదాపుగా 200 కుటుంబాలు జీవనాన్ని సాగిస్తున్నాయి. ఈ 200 కుటుంబాలకి గాను మంచినీళ్ళు తాగాలి అంటే ఆ బురద గొయ్యిల్లో, ఆ బురద రోడ్ల మీద నడుచుకుంటూ అంతమంది కూడా ఇగో ఇక్కడికి వచ్చి ఈ పంపులో పట్టుకునే మంచినీళ్ళు తాగుతారనమాట. ఈ పంపులో పట్టుకుంటాక వాళ్ళు వర్షం అయినా ఎండ అయినా వాన అయినా అట్లా నడుచుకుంటూ వచ్చి ఈ వాటర్ తాగాల్సిన పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి జగనన్న కాలనీ వాసులకి పట్టింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆవేదన, ఆర్తనాదాలు అనుకోవాలో లేకపోతే బాధ అనుకోవాలో చెప్పలేని పరిస్థితి. ఇక్కడ మనం చూస్తే జగనన్న కాలనీ అని పేరు చెప్పేసి జనాల దగ్గర ఉన్నటువంటి పైసాకు ఇంకో పైసా తోడు చేసి అప్పుల పాలు చేసి నిర్మించినటువంటి మెడ మీద కత్తి పెట్టి నిర్మింపజేసినటువంటి గృహాలు ఇవి. ఈ గృహాలకి లేఅవుట్ల తాలూకా నిశాని అంటే గుర్తులు లేనే లేవు. ఇదేదో గవర్నమెంట్ ఇచ్చినట్టుగా లేదు, అసలు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఒక్క రోడ్డు సరిగ్గా లేదు. ఎంత దారుణమైన పరిస్థితుల్లో వీళ్ళ జీవనం సాగిస్తున్నారంటే అది
ఆ ఇచ్చినటువంటి అధికారులను తీసుకొచ్చి ఇక్కడ ఒక వారం రోజులు కూర్చోబెడితే గానీ వాళ్ళకి క్లారిటీ వస్తదనమాట. ఆళ్ళ పడుతున్న బాధ ఏంటి, ఆవేదన ఏంటండి. ఒక మనిషి చనిపోతే తీసుకెళ్ళటానికి కూడా ఎంత దయనీయ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారంటే వాళ్ళు చెప్పుకుంటున్న ఆవేదన వింటే ఎవరికైనా కంటనీరు రాక మానదు. ఇచ్చినటువంటి అధికారులు ఈ కాలనీలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు వసతులు కల్పించాలని తెలీదా? ఎందుకు ఇచ్చినట్లు? వాళ్ళని అప్పుల పాలు ఎందుకు చేసినట్టు? ఎక్కడో ఉన్న వ్యక్తులను ఎందుకు లాక్కొచ్చి ఈ గృహాల పేరుతో అప్పుల పాలు చేసినట్టు? ఇప్పటికైనా అర్థం కాని పరిస్థితి ఇది. ఇప్పటికైనా అధికారులు సమన్వయపడి ఇది ఈలపోలుకు సంబంధించిందా, కొండపల్లికి సంబంధించిందా అనేది క్లారిటీ ఇచ్చి వీళ్ళకి కావాల్సిన వసతులు కల్పించి వీళ్ళకి ఒక జనజీవనంలో కలిపేటటువంటి పరిస్థితి కల్పిస్తారని 3R న్యూస్ ఆశిస్తుంది. కెమెరామ్యాన్ మురళితో రాంబాబు.